సర్వాయి పాపన్న గౌడ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకల వారోత్సవాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి పాల్గొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని సర్వాయిపేటలో పాపన్న గౌడ్ కోటకు 5 కోట్ల కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే రాజ్యాంగ హక్కు ఉందో అలాగే బీసీలు కూడా 42% రిజర్వేషన్ కోసం కలిసికట్టుగా పోరాడాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమం కోసం పోరాడాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. కులపరమైన సంక్షేమానికి సంబంధించి అధికారము అనధికారము ప్రతిపక్ష విపక్షంలే మనమంతా ఐక్యంగా ఉంటూనే ఆ అంశాల మీద పోరాటం చేయాల్సిందే. నేనేమైనా చేయాల్సి ఉంటే నువ్వు విమర్శించాల్సిందే అని చెప్పిన తప్ప ఎన్నడూ విమర్శ చేయొద్దని చెప్పలేదు. బరాబర్గా రాజకీయంగా మన కుల సంరక్షణకు సంబంధించిన బాధ్యత బరాబర్ చేద్దామనే మనం సందర్భంగా మనం చేస్తూ ఇలా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రిజర్వేషన్ తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగ హక్కు ఉందో మనకు కూడా 42% రాజ్యాంగ హక్కు కావాలని పోరాడుతూ ఉన్నాం. నేను అంతగా మీకు చెప్పేది ఒకటే, ఐక్యత కావాలి. ఐక్యత ఉంటేనే ముందుకు పోగలుగుతాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎవరు ఈ జనాభాలో ఎంత శాతం ఉంటే అంత శాతం ఫలాలు రావాలంటున్నాడు. అది రాజకీయ ఫలాలు, ప్రభుత్వ ఫలాలు ఇవన్నీ రావాలని ఒంటెత్తుగా భుజం మీద వేసుకొని ముందుకు పోతున్నాడు. మనమందరం కూడా బాసటగా నిలవాలనే మాట ఈ సందర్భం మనం చేస్తూ బడుగు బలహీన వర్గాల వాళ్ళకు నష్టపోయేది ఏంటంటే వాడు అధికారం ఉన్నప్పుడు భుజం మీద ఎక్కించుకుంటారు, వానికి అధికారం పోగానే తుప్పి కింద పడేస్తారు, అందరికన్నా ఎక్కువగా మనమే వేస్తారు అన్నమాట. ఇది మార్చుకోవాలి పద్ధతి. ఎప్పుడైతే ఆ పద్ధతి మార్చుకుంటారో ముందుకు వస్తారు.